మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఇయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి చాలా అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఓవర్ వెయిట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటారు. అవును. అసలు ఫస్ట్ ఈ ఓవర్ వెయిట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఓవర్ వెయిట్ ని కంట్రోల్ చేయడం అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్ కి రీజన్స్ అది ఫెమిలియల్ రీజన్సా లేకుంటే ఓవర్ ఫుడ్ ఇంటేకా, డైటరీ రీజన్స్, కొందరిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా ఉండొచ్చు. అయితే టూ వే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ గెయిన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, రెండు జరుగుతూ ఉంటాయి. సో మనం ఇందులో కంట్రోల్ చేయగలిగినవి ఏంటి, చేయలేనివి ఒకటి జెనెటికల్గా ఉంటాయి. ఇప్పుడు జెనెటికల్గా ఉన్న వాటిని మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. డైటరీ రిలేటెడ్గా వచ్చేసరికి ఏంటంటే, మనం కనుక ఫుడ్ మంచిగా తీసుకుంటే వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి, అప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎక్సర్సైజ్ అనేవి చేయాలండి. సో ఫస్ట్ మనం ఫుడ్ గురించి చూద్దాం. ఫుడ్లో ఏంటంటే డైటరీ ఇంటేక్లో చేంజెస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బాడీలో ఏంటంటే మనము ఎక్కువ కార్బోహైడ్రేట్ కనుక ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే, కార్బోహైడ్రేట్ నుంచి మనకి అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎనర్జీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలానే ఫ్యాట్ అనుకోండి, అది కూడా బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎనర్జీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఎనర్జీ అనేది ఓవరాల్గా ఏంటంటే అల్టిమేట్లీ బాడీ లోపల ఫ్యాట్ లాగా అట్లా పేరుకుపోయి స్టోరేజ్ పూల్ అంటారు. సో ఈ ఫ్యాట్ అంతా కూడా స్టోరేజ్ పూల్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో ఈ ఫ్యాట్ అంతా కూడా మనకి అరౌండ్ ది హిప్స్, సబ్క్యూటేనియస్ ఏరియా, అబ్డామిన్, కడుపు లోపల, వెయిస్ట్, ఇలాంటి లొకేషన్స్లో ఫ్యాట్ అంతా బాగా డిపాజిట్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ డిపాజిషన్ని మనం తగ్గించాలి అంటే ఫస్ట్ డైటరీ కంట్రోల్ చేసుకోవాలి. సో డైటరీ కంట్రోల్ ఏంటంటే లో ఫ్యాట్ ఇంటేక్. సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువ మటన్ లోపల బాగా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, అండ్ చికెన్ ఆయిలీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. బట్ ఇది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కన్సూమ్ చేస్తే మంచిది అంటే డైలీ తీసుకున్నా పర్లేదు అంటూ ఉంటారు కదా సార్. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే పర్వాలేదు, ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనకు మటన్ తీసుకున్నారంటే దాని వెనకాల ఆయిల్ కూడా ఉంటుంది, అందులో ఆయిల్ కూడా ఉంటుంది. ఐసోలేటెడ్ ఓన్లీ మీట్ పీస్ తీసుకుంటే అది ప్రోటీన్. ప్రోటీన్స్లో కూడా మళ్ళీ మనకు టైప్స్ ఉంటాయి, వెజిటబుల్ ప్రోటీన్, మీట్ ప్రోటీన్. సో ఐసోలేటెడ్ ప్రోటీన్ తీసుకుంటే పర్వాలేదు. అసోసియేటెడ్ విత్ ఫ్యాట్ అండ్ ఉత్తగానే ఫ్యాట్ ఒకటే తినం, దాంతోపాటు ఆ కూరలని ఈ కూరలు అని చెప్పేసి అన్ని తింటూ ఉంటాం, అన్నం ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో వీటన్నిటి వల్ల ఏంటి అని అంటే వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతూ ఉంటుంది. ఐసోలేటెడ్ ప్రోటీన్ తీసుకుంటే పర్వాలేదు. సో మన అజెండా ఎలా ఉండాలి అని అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ, లో కార్బోహైడ్రేట్, ఫ్యాట్ డైట్ తక్కువ, లో ఫ్యాట్, ఓకే, దెన్ మోర్ ప్రోటీన్ అండ్ మోర్ ఫైబర్ డైట్. మోర్ ఫైబర్ డైట్ అంటే ఇప్పుడు ఆకుకూరలు కానివ్వండి, లేకుంటే రూట్ ఐటమ్స్ లాని, క్యారెట్ ఇలాంటివి. సో ఫైబర్ రిలేటెడ్ ఎక్కడైతే ఉంటుంది అనుకోండి, సో హై ఫైబర్ ఇంటేక్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్, దెన్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్, లో ఫ్యాట్ ఫుడ్. ఇది కనుక మనం ఈ టైప్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేయగలిగితే దాదాపుగా మనము వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా చూసుకోవచ్చు. అంటే వెయిట్ లాస్కి ఇప్పుడు మనం న్యాచురల్గా వచ్చే పద్ధతి మాట్లాడుకున్నాం. ఒకవేళ మెడికేషన్ పరంగా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏ కండిషన్లో ఉంటే మనం ఆ మెడికేషన్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయాల్సి వస్తుంది? మెడికేషన్స్ అనేటివి అమ్మ దాదాపుగా అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. మనకి వెయిట్ రిడక్షన్కి కూడా సపరేట్ టాబ్లెట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైనా కానీ కూడా వెయిట్ రిడక్షన్కి నేచురల్ వే ఇస్ ది బెస్ట్ మెథడ్. మనం ఒక టాబ్లెట్ తీసుకుంటున్నామంటే దానివల్ల వచ్చే ఒక బెనిఫిట్ కంటే కూడా 3 సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి. సో మనం ఏంటంటే రిస్క్ బెనిఫిట్ చూసుకోవాలి. మనం ఒక మెడికేషన్ ఇస్తున్నాము అని అంటే బెనిఫిట్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. ఓకే, సో అందు గురించి అనేది మెడికేషన్స్ వెయిట్ లాస్ కోసం, అంటే ఇక్కడ బెనిఫిట్ కంటే కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ యాజ్ సచ్ కోసం టాబ్లెట్స్ అనేటివి నాట్ సజెస్ట్. ఓకే, మేమేంటంటే నేచురల్ వేలో తగ్గించామని చెప్తాం. సో నేచురల్ వేలో తగ్గించుకోవడం కోసం ఏంటంటే ఇందాక చెప్పినవి ఒకటి, అలాంగ్ విత్ దట్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్లో మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, దెన్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో వెయిట్ రిడక్షన్ కోసం ఎప్పుడైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి సైక్లింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, జాగింగ్, షటిల్ ఆడడం, వేర్ దెర్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ. మనిషి అనేది కదలికలు ఉండాలి, స్టాటిక్ లైఫ్ ఉండకూడదు. ఇలా చైర్లో కూర్చొని కన్సిస్టెంట్గా ఉండదు. లైక్ సపోజ్ మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుంటాం, ఇంకెవరైనా మేము ఎంప్లాయీస్ తీసుకుంటాం, పొద్దున ఉదయం మొదలు పెడితే 8 గంటలు మొదలు పెడితే రాత్రి 11-12 దాకా కూడా ఒక చైర్ కత్తుకొని ఇలా కంప్యూటర్ ముందు కూర్చొని ఇలానే చూస్తూ ఉంటాం. ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్, నాట్ ఓన్లీ ఫర్ ఓవర్ వెయిట్, ఇంకా అనేకకరమైన ప్రాబ్లమ్స్ రావచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్తోనే. సో మనం ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి, దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అధికంగా ఓవర్ వెయిట్స్ లేపడం కూడా అంత మంచిది కాదు. సరే సార్, ఇప్పటి వరకు మనం వెయిట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అవును. అన్నారు. సో అది ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం? ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో మన బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయమ్మా. ఒకటి థైరాయిడ్, ఓకే, ఇంకొకటి అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది, ఓకే. ఓకే. దెన్ ఫ్యాట్ టిష్యూ రిలేటెడ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి, దెన్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి. సో సెక్స్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్ అని ఉంటుంది ఒకటి, ఫీమేల్స్ రిలేటెడ్. మగవారి రిలేటెడ్లో ఆండ్రోజన్స్ ఉంటుంది. సో ఈ ఆండ్రోజెనిక్ ఇంబ్యాలెన్స్ మగవారిలో ఎవరిలో అయితే ఉంటుందో సో వాళ్ళల్లో కూడా వెయిట్ గెయిన్ అనేది జరగవచ్చు. దెన్ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు యంగ్ ఫీమేల్స్లో ఒకలాగా, ఓల్డ్ ఫీమేల్స్లో ఒకలాగా. ఓల్డ్ ఫీమేల్స్ ఏంటంటే నెలసరి ఆగిపోతున్న సమయంలో పెరిమెనోపాజల్ ఏరియాలలో ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యంగ్ ఫీమేల్స్లలో ఏంటంటే ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. ఓవర్ వెయిట్ అవుతూ వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, PCOS. సో వీళ్ళల్లో ఏముంటుందంటే హైపర్ ఆండ్రోజనిజం, అంటే ఈ ఆండ్రోజన్ కైండ్ ఆఫ్ హార్మోన్ ఒకటి పెరగడం, అండ్ యాక్నీ యొక్క వస్తుంది, బాగా మొటిమలు రావడం. దెన్ అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. ఇదేంటంటే చర్మం పైన నల్లబడిపోయేసి గీతలు రావడం, మెడల పైన కానివ్వండి, చేతుల పైన కానివ్వండి, ఆ ఫోల్డింగ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవన్నీ ఎవరిలో వస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి వస్తుందమ్మా వాళ్ళలో. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల కారణంగా ఏమవుతుందంటే ఓవేరియన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని అంటే ఓవేరియన్ పైన బుడగలు అని చెప్పేసి అని అంటుంటారు, బబుల్స్ లాగా, ఫాలికల్స్ లాగా ఫామ్ అంటే అవుతుంటాయి. ఇవి ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనం ఓవరాల్ గా ఏంటంటే అంటే ఇది ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది ఏంటంటే ఫ్యూచర్లో పిల్లలు అనే దగ్గర ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో అందు గురించి ఏంటంటే అంత దాకా తెచ్చుకోకుండా ముందు నుంచే హార్మోనల్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ, డైట్ ప్రాపర్గా చేసుకుంటూ, వెయిట్ రిడక్షన్ అన్ని బాగా మనం తగ్గించుకుంటూ ఉంటే దాదాపుగా ఈ PCOS అనే ప్రాబ్లమ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సో దట్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి. హార్మోన్ రిలేటెడ్ ఇది కాకుండా నెక్స్ట్ థైరాయిడ్ రిలేటెడ్. థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది వీళ్ళలో కనుక, థైరాయిడ్ హార్మోన్ కనుక తక్కువ ఉన్నట్లయితే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి ఉంటుంది, TSH. అంటే సార్ ఒబేసిటీ వల్లనే థైరాయిడ్ అనేది వస్తుందంటారా? 2 ways. యూజువల్లీ ఏమవుతుంది అంటే థైరాయిడ్ ప్రాబ్లంలో మెటబాలిజం అనేది తక్కువ అవుతుంది. మెటబాలిజం అనేది తక్కువ అవడం వల్ల వీళ్ళలో కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే హైపోథైరాయిడిజం లీడ్స్ టు వెయిట్ గెయిన్, అర్థమవుతుంది కదా. హైపోథైరాయిడిజం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఏమవుతుంది వీళ్ళలో, నెక్స్ట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. రెసిస్టెన్స్ అనేది ఇంకోటి కాకుండా ఇంకొక హార్మోన్ ఉంటుంది, లెప్టిన్ అంట. లెప్టిన్ అనేది ఏ హార్మోన్ అంటే ఈ హార్మోన్ ఇటు రెగ్యులేట్స్ ది అపటైట్ అంటే ఆకలిని రెగ్యులేట్ చేసేటువంటి హార్మోన్ లెప్టిన్. ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది వెయిట్ గెయిన్ అవడంలో. సో దీనివల్ల అవుతుంటే వాళ్ళు అధికంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇదే కాకుండా ఇంకా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ కూడా వాళ్ళలో ఏమవుతుంది అని అంటే లీన్ మజిల్ మాస్ అనేది తగ్గిపోతుంది బాడీలో. మజిల్ మాస్ తగ్గిపోయి అక్కడ ఫ్యాట్ మాస్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు అలా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఓకే, అంటే సార్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన బాడీలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అది దాదాపుగా మెయిన్ హార్మోన్స్ అన్నిటికీ చూపిస్తుంది. అన్ని హార్మోన్స్ అని కాదు కానీ బట్ దాదాపుగా ఉన్నటువంటి మెయిన్ హార్మోన్స్ అన్నిటికి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కార్టిసోల్ అని ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ టైంలో రేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కార్టిసోల్ ఇంబ్యాలెన్స్ రావడం అంటే యూజువల్లీ మనం ఇప్పుడు యూత్ పిల్లలలో చూస్తూ ఉంటాం, ఇంకా చాలా మందిలో చూస్తూ ఉంటాం, వేర్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో ఈ నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కార్టిసోల్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కుషింగ్ సిండ్రోమ్ అని వస్తుంది, అది కూడా వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, ఓకే, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.